హలో గాయ్స్, నేను ఈ వీడియోలో విఎన్ఆర్ కాలేజ్ గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను. విఎన్ఆర్ అంటే వల్లరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని షార్ట్ ఫామ్లో విఎన్ఆర్ విజేఐఈటీ అని కూడా అంటారు. దీని కాలేజ్ కోడ్ విజేఈసీ, అంటే ఎక్సైజింగ్ ఆప్షన్స్ అప్పుడు మీరు విజేఈసీ అనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది నిజాంపేట్లోని ప్రగతి నగర్లో సిచ్యువేట్ అయి ఉంది. ఈ వీడియోలో నేను కేవలం నిర్ఫ్ ర్యాంకింగ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నిర్ఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఈ నిర్ఫ్ అనే సంస్థ మన ఇండియాలో ఉన్న కాలేజెస్కి ఒక్కో కాలేజెస్కి ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీని బట్టి ఒక్కో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా విఎన్ఆర్కి చూసుకుంటే మన తెలంగాణలో 4th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా వైజ్ ర్యాంక్ 109, అది 2019లో. అండ్ ఇప్పుడు 2020లో 127కి వచ్చింది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ సిఎస్సి, ఈసీ, ట్రిప్లీ, సివిల్, మెకానికల్. బట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. మీలో ఎవరికైనా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే విఎన్ఆర్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఇది బెస్ట్ కాలేజ్. అండ్ ప్రతి ఇయర్ ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ శాలరీ ప్యాకేజెస్కి వచ్చేస్తే లీస్ట్ అనేది 2 lakhs per annum, యావరేజ్గా 5 lakhs per annum, అండ్ మ్యాక్సిమం 11 lakhs per annum. ఇక్కడ ఈ కాలేజ్లో చదువుకి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అదేదో సినిమాలో అన్నట్టు ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉంటుంది, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్లో కూడా క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ 8 clubs దాకా ఉంటాయి. మ్యూజిక్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్, డ్రామా క్లబ్ అని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. బీటెక్ ఫస్ట్ ఇయర్ టైమింగ్స్ వచ్చేసరికి 9:10 to 3 PM, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ ఏమో 10 to 3:30 PM. టైమింగ్స్ ఎందుకు వేరు వేరు ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. అది జనరల్గా ర్యాగింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ని, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్కి సపరేట్ ఉంటాయి. బస్సెస్ కూడా సపరేట్ ఉంటాయి. అండ్ లీవ్ చేసే టైమింగ్స్, ఎంట్రీ టైమింగ్స్ కూడా సపరేట్ ఉంటాయి. అండ్ సెల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని వాళ్ళు చెప్తారు, కానీ జనరల్గా అందరూ తీసుకెళ్తుంటారు. కానీ వాళ్ళ ముందు వాళ్ళకి తెలిసేటట్టు వాడకూడదు అంతే, ఎందుకంటే వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి. మీరు ఎవరికి తెలియకుండా క్యాంటీన్లో, గ్రౌండ్స్లో వాడొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ ప్రొమిసెస్లో, అంటే ఎగ్జామ్స్ టైంలో, ల్యాబ్స్ టైంలో వాడితే మాత్రం తీసేసుకుంటారు. మీకు కాలేజెస్ గురించి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో మై వీడియో. అండ్ నేను సాధ్యమైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.